నేను జిఆర్ మహర్షి. ఈరోజు గోట్ అనే సినిమా రిలీజ్ అయింది. విజయ్ హీరో, వెంకట్ ప్రభు డైరెక్టరు. అసలు వెంకట్ ప్రభు అనే ఆయన మంచోడు ఆయన, ఎందుకంటే టైటిల్లోనే చెప్పాడు గోట్ అని. గోట్ అంటే ఏంటంటే బకరా అయిపోతారా మీరు ఈ సినిమాకి వస్తే కేర్ఫుల్ అని ఆయన వార్నింగ్ ఇచ్చాడు. వార్నింగ్ ఇచ్చినా కూడా మనం ఏది వినం కదా. డబ్బులు లేస్తానే సినిమా థియేటర్కి పోవడము, డబ్బులు వదిలించుకోవడము, 3 గంటల సేపు వాడు కూర్చోవడము, మళ్ళీ పోను రాను గంట మళ్ళీ అక్కడ రాను పోను ఏదో ఆటోను ట్యాక్సీను ఏదో క్యాబ్ ఏదో పోవాలి, మళ్ళీ ఖర్చులు. సరే ఇవన్నీ కూడా ఎందుకంటే మీరంతా అంటుంటారు కదా ఓటీటీల్లో చూడొద్దండి థియేటర్ ఎక్స్పీరియన్స్ అంటుంటారు కదా. థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం పోతేనేమి ఇట్లా సినిమాలు మా మీద వదులుతూ ఉన్నారు. మీరు ఏం చేయాలా? ఇప్పుడు ఇప్పుడు విజయ్ ఆయన రాజకీయాల్లోకి వెళ్ళాడు. బహుశా ఇది ఆయన లాస్ట్ సినిమా అంటున్నారు. ఆయన అభిమానుల కోసం, ఆయన అభిమానులు సంతోషపెట్టడానికి ఏదో ఫైట్లు, ఏవో 2 డ్యాన్సులు, పాటలు, ఏదో కొంచెం ఎమోషన్ అన్నీ కలిపి ఏదో వదిలేరు మా మీదకి. గోట్ అని ఒక సినిమా, అంటే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఉంటుంది దాని పేరు. అది ఏం గ్రేటెస్ట్ మనకు తెలియదు. సరే ఇప్పుడు ఏంటి ఆ సినిమా పరిస్థితి అంటే 3 గంటల 1 నిమిషం సినిమా తీశాడు ఆయన. ఇంకా ఎంత తీశాడో ఎంత ఎయిటింగ్లో పోయిందో మనకు తెలియదు, కానీ మొత్తం మీద 3 గంటల సేపు సినిమా ప్లస్ ఇంటర్వెల్లో అన్నీ కలిస్తే 3 గంటల 20 నిమిషాలు 30 నిమిషాలు పైగా థియేటర్ల దగ్గరే ఉండాలి. మనం వేరే గత్యంతరం ఏమి ఉండదు మనకి. లేదంటే లేచి రాబోద్ది కాదు, ఇంకా ఏదన్నా ఉంటుందేమో ఈ సినిమాలో, ఇంకా ఏమైనా ట్విస్టులు ఉంటాయేమో, మలుపులు ఉంటాయేమో, ఇంకేదన్నా బాగుంటుందేమో, పోను బాగుంటుందేమో అనేది ఆశ ఉంటుంది కదా మనిషి అనేవాడికి, ప్రేక్షకుడు అనేవాడికి. ఏదో ఆశతోనే కదా వాడు సినిమా పోతాడు. సినిమా పోయినాక మరి భరించాల్సిందే. అసలు ఏంటి కథ ఏమిటి అంటే, మనము ఎప్పుడో శివాజీ గణేషన్ గారి బంగారు పథకం అని ఒక సినిమా, డబ్బింగ్ సినిమా వచ్చింది. తండ్రి కొడుకుల మధ్య జరిగే సంఘర్షణ. దాన్ని ఇంచుమించుగా అదే కథని కాస్త అటు ఇటుగా కొండవీటి సింహం ఎన్టీఆర్ గారితో తీశారు. సరే బంగారు పథకము బ్రహ్మాండంగా ఆడింది, ఎన్టీఆర్ గారు కొండవీటి సింహము బ్రహ్మాండంగా ఆడింది. ఏదైనా సరే ఒక డ్యూటీకి, ఒక ఫ్యామిలీ ఎమోషన్కి మధ్యన సంఘర్షణ వస్తే అది సినిమాల్లో ఆ కథకి వెయిట్ ఎక్కువ ఉంటుంది. అంటే ఒక వ్యక్తి, అంటే విధి కోసం, డ్యూటీ కోసము ఎక్కువగా కష్టపడే ఒక వ్యక్తికి ఫ్యామిలీతోనే ఆ డ్యూటీకి సంబంధించిన ఒక సంఘర్షణ ఏర్పడినప్పుడు ఏం చేస్తాడు అతను? తండ్రి కొడుకుల మధ్య సంఘర్షణ అనుకుంటే అతను ఏం చేస్తాడు, ఎలా చేస్తాడు, అతని పరిస్థితి ఏం? జైలర్లో కూడా ఇంచుమించు ఇలాంటి కథే, కాకపోతే జైలర్ కొంచెం వేరు. అతనేం ఆల్రెడీ రిటైర్డ్ అయిపోయింటాడు కాబట్టి ఆ కథ వేరంటే. ఈ కథ నేనేదో స్పాయిలర్ చేయదలుచుకోలేదు, కానీ ఎందుకంటే 2 విజయాలు ఉన్నారు తండ్రి కొడుకులు అనే విషయం అందరికీ తెలుసు, డబుల్ యాక్షన్ అని. సరే మీరు విజయ్ అభిమానుల కోసమే తీయదలుచుకుంటే మీ ఇష్టం, మీ కింద ఆ మాట వేయాల్సింది. ఇది విజయ్ అభిమానుల కోసమే ఉద్దేశించిండేది, విజయ్ అభిమానులే దీన్ని బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. మామూలు ప్రేక్షకులు, విజయ్ పట్ల అభిమానం లేని వాళ్ళు, లేదా సాధారణ ప్రేక్షకులు వీళ్ళంతా ఉంటారు కదా, మీరు దయచేసి మీరు ఆలోచించుకొని రండి థియేటర్కి అంటే, సరే ఆలోచించుకొని వస్తారు. మీరు ఏమైనా అవకాశం ఇస్తారు, మాకు ఇవ్వరు కదా. అదిరిపోయిన సినిమా అంటూ ఉంటారు. సరే విజయ్ అంటే కొంత ఫ్యామిలీ ఎమోషన్, ఫైటింగ్, కాస్త అతను బాగా నటిస్తాడు కూడా, అంటే ఎమోషన్స్ కానీ ఇవన్నీ కూడా కొంత బాగా నటిస్తాడు. ఇంత ముందు కొన్ని సినిమాలు చాలా బాగున్నాయి అతనివి అనే ఆశతో మనము వెళ్ళాము. వెళ్ళిన తర్వాత గోట్ బకరా అనేది మళ్ళీ ఆయన చేసి, మళ్ళీ దీని 2వ భాగం కూడా తీస్తానంటున్నాడు. దాని పరిస్థితి ఏమిటో మరి, తీస్తే ఆ ప్రేక్షకుల పరిస్థితి ఏమో. తమిళ్లో ఏమైనా హిట్ అవుతుందేమో, తమిళ వాళ్ళకి నచ్చుతుందేమో, విజయ్ అభిమానులకు మనకు తెలియదు. కానీ నేను ఒక ప్రేక్షకుడుగా, ఒక తెలుగు ప్రేక్షకుడుగా నా అభిప్రాయం ఏంటంటే, ఇతను ఏదో ఒక కథని అనుకున్నాడు, కానీ ఏదో ఒక పేపర్ మీద రాసుకున్నప్పుడు ఏదో బాగానే ఉంటుంది. తండ్రి కొడుకు, ఒక ఫ్యామిలీ, ఒక అంటే యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, అంటే ఎందుకంటే గూఢచారు అంటే వాళ్ళు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, దాంట్లో పనిచేసే వాళ్ళు ఎత్తుకోవడమే. కెన్యాలో ఒక రైలు పేల్చడంతో ఎత్తుకుంటారు. ఎంతో పాటు విజయ్తో పాటు ఇంకా చాలామంది యాక్టర్లు ఉంటారు. చాలామంది, ప్రశాంత్ ఉంటాడు, ప్రభుదేవా ఉంటాడు, జయరామ్ ఉంటాడు, మనకు చాలా పాత హీరో మోహన్ విలన్గా ఉంటాడు. చాలాసేపు గుర్తుపట్టలే మోహన్ని, ఎందుకంటే చాలా సినిమాల్లో అతను కనపడడం లేదు కదా. గిడ్డం పెట్టుకున్నట్టు ఎవరో అని అనుకున్నాం. మళ్ళీ చూస్తే మోహన్, అయ్యో ఇంతమంది నటులు ఉన్నారు. స్నేహ ఉన్నారు, ఇంకా మీనాక్షి చౌదరి అనే అమ్మాయి. అంటే వీళ్ళు ఎవరికి ప్రాధాన్యత లేదనుకోండి. కొంత ప్రభుదేవ, ఈ అజ్మల్, ఈయన ప్రశాంత్, జయరాము, వీళ్ళు ఒక టీము, ఈ టీంకి కొంత ప్రాధాన్యత ఉంది. కానీ మేజర్గా కథ విజయ్ చుట్టూ నడుస్తుంది. విజయ్ తర్వాత ఇంకో విజయ్ వస్తాడు, 2 మధ్య కథ నడుస్తుంది. మరి ఇంతమంది నటులు ఉన్నప్పుడు నిజానికి ఈ సినిమా చాలా అద్భుతంగా ఉండాలి. ఎందుకు అద్భుతంగా లేదు అంటే, కథని లైన్ అనుకోవడం వరకు కరెక్టే, కానీ తీసేటప్పుడు ఎగ్జిక్యూషన్లో అంటే గ్రిప్పింగ్గా తీయడం అనే ఒక లక్షణం ఉంటుంది కదా సినిమాలకి. ఆ గ్రిప్పింగ్గా తీయడం ఎందుకంటే, సినిమాలని మీరు పాత కథని కొత్తగానే చెప్పాలి, కొత్త కథని కొత్తగానే చెప్పాలి. అంతేగాని పాత కథని తీసుకొని మళ్ళీ పాతగానే చెప్తామంటే ఎవరికి మూడు లేదు. ఎందుకంటే ప్రతి సీను కూడా ప్రిడిక్టబుల్, ఏదో ఇంటర్వెల్ బ్యాంక్ ఒక్కటి మనకు కొంచెం
ఓకే అన్ప్రిడిక్టబుల్ అనుకుంటాం, కానీ ఒక్క దాన్ని కోసం, ఒక ట్విస్ట్ కోసం మనం సినిమా అంతా చూడలేం కదా. సినిమా కెన్యా అంటుంది, థాయిలాండ్ అంటుంది, రష్యా అంటుంది, మళ్ళీ ఇండియా అంటుంది, క్రికెట్ స్టేడియం, మళ్ళీ క్లైమాక్స్, క్రికెట్ స్టేడియంలో బాంబులు పెట్టడం, ఇవన్నీ ఎప్పటి కథలు స్వామి ఇవన్నీ. చూసి 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 గూఢాచారి 116 కృష్ణాకాలం నుంచి చూసి 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 అరిగిపోయి అలసిపోయి కింద పడిపోయి ఉన్నారు ప్రేక్షకులు. మళ్ళీ అదే కథను తీసుకొని విజయ్ పేరుతో మీరు గుమ్మటని తెచ్చి వదిలితే, మొన్ననే కదా తంగలాన్ వచ్చింది, అబ్బా అద్భుతంగా తీశారు, తమిళ వాళ్ళు భలే తీస్తున్నారు అబ్బా సినిమాలు, మలయాళం వాళ్ళు బాగా తీస్తున్నారు అని మనం ఏదో కొంచెం పొగుడుకుంటాం కదా. మన భాషలో ఇంక వారం వారం ఉతుకుతున్నారు, కానీ అది వేరే విషయము. అంటే వీళ్ళే మేలు, అయ్యో మన వాళ్ళే చాలా మేలు, చాలా రెట్లు మేలు. ఈ గోటుతో పోల్చుకుంటే మనకి ఈ మధ్య వచ్చిన తెలుగు సినిమాలు చాలా బెటర్. ఎందుకంటే కనీసం దాంట్లో కొంచెం లాజిక్, ఏదో కొత్తదనము ఏదో ఒకటన్నా ఉంటుంది. ఏమీ లేదు, ఏం లేదు. విజయ్ ఉంటాడు, మళ్ళీ ఇంకో విజయ్కి యాంటీ ఏజ్ అనే టెక్నాలజీతో అతన్ని కుట్రవాడిగా చూపిస్తారు. ఇదేదో బాగుంది. అంటే అసలు ఈ బతికి లేనటువంటి విజయకాంత్ గారు కూడా ఉంటారు సినిమాలో. అది కూడా ఈ టెక్నాలజీని మనం యాక్సెప్ట్ చెప్పుకోవాలి. 350 కోట్లు ఖర్చు పెట్టినారు, కానీ మాకు పొద్దున్నే 350 రూపాయలు మేము ఎవరితో చెప్పుకోవాలా? మీరు 350 కోట్లన్నా పెట్టుకోండి, 1000 కోట్లన్నా పెట్టుకోండి, నాకేం సంబంధం. పొద్దున్నే 350 రూపాయలు ఇచ్చి సినిమా చూసే వాళ్ళకి మీరు ఏం అవుట్పుట్ ఇచ్చారు, ఏమి కాసేపు కూర్చోబెట్టారు, ఏమి కూర్చోబెట్టారంటే ఏంటో, ఎందుకు పాటలు వస్తాయో తెలియదు. త్రిష ఒక ఐటెం సాంగ్లో కనిపిస్తారు, అదొక వెరైటీ. ఎందుకు వస్తాయో తెలియదు, ఎందుకు ఫైట్లు వస్తాయో తెలియదు. ఒక దశలో సినిమా కొంచెం ఫ్యామిలీ ఎమోషన్స్, ఒక ఒక ఉద్యోగ జీవితం, అంటే ఒక టెర్రరిస్ట్ స్క్వాడ్లో పనిచేస్తున్న ఒక కఠినమైన ఉద్యోగంలోనూ ఫ్యామిలీ ఎమోషన్స్ని కలగలిగినప్పుడు స్నేహం వీళ్ళంతా కూడా బాగా చేశారు. అక్కడ సినిమా కొంచెం పైకి లేసి కొంత తన దిశను మార్చుకుంటుందేమో అని డౌట్ వచ్చింది, కానీ పర్లేదు ఇదేదో కొంచెం మంచి దిశగానే వెళ్తూ ఉందని. మళ్ళీ అదే రొడ్డ కొట్టుడు, అవే బోరు డైలాగులు, అదే సీన్లు, పెద్ద పెద్ద సీన్లు, తెగవు తెగవు తెగవు, ఎంతకీ తెగవు ఆ సీన్లు. ఇలాంటి సినిమాలు తీసి మాకు మేము బ్రహ్మాండంగా ఉంది, మీరు సమీక్షలు బాగేంటి, సమీక్షకులు నాశనం చేస్తారు, విమర్శకులు నాశనం చేస్తారు, ప్రేక్షకులను బ్రహ్మరథం పడుతున్నారు అని చెప్తుంటారు. సోమవారాన్ని తెలిసిపోతుంది. బ్రహ్మరథం గిమ్మరథం అన్నీ కూడా వీకెండ్ వరకు ఈ బ్రహ్మరథాలు అంటే భ్రమలు మీకుంటాయి, ప్రేక్షకులకి ఏమి ఉండవు. అంటే సినిమా తీసిన దర్శకులకు, నిర్మాతలకు, ఇంకోరికో హీరోలకు భ్రమలు ఉంటాయి, కానీ మాకేం ఉండవు. మాకు మొదటి 15 నిమిషాలు 20 నిమిషాలకే తెలిసిపోతుంది ఇది ఏం లేదు ఈ సినిమాలో అని. ఒకవేళ ఉందనుకోండి, అంటే ఇప్పుడు ఏముంది, తంగలాన్ని నెత్తిన పెట్టుకున్నారు, సరే తంగలాన్ మీద కూడా విభిన్న అభిప్రాయాలు ఉండొచ్చు, కానీ మాది మాస్టర్ పీస్, అది అందులో డౌట్ లేదు. అది సరిపోదా శనివారం అని సినిమా వచ్చింది, నో డౌట్ అది మంచి సినిమా. అది గోటుతో పోల్చుకుంటే అది 1000 రెట్లు మంచి సినిమా అది. ఎందుకంటే ఆ సినిమాలో కూడా కొంచెం ల్యాగింగ్ ఉంది, లోపాలు ఉన్నాయి, కానీ ఆ సినిమాలో ఒక కథ ఏదో నడుస్తూ ఉంటుంది, అనేక సన్నివేశాలు వస్తూ ఉంటాయి. ఈ సినిమాలో ఏంటంటే అన్నీ అవే అరిగిపోయి మనం ఇట్లాంటి గూఢాచారి సినిమాలు, జేమ్స్ బాండ్ సినిమాలు మనం ఎన్ని చూసుంటామో లెక్కే లేదు. మళ్ళీ విజయ్ డబుల్ యాక్షన్ చేసి మరి 350 కోట్లు ఖర్చు పెట్టి అంతమంది చుట్టూ యాక్టర్లు పెట్టుకొని మళ్ళీ ఆయన వచ్చి ఆ పాతకాలం, అసలు వీళ్ళ కథ ఎలా నచ్చుతుందో అర్థం కాదు. వీళ్ళంతా తెలివైన వాళ్ళే కదా, ఎంత తెలివైన వాళ్ళు కాకుండా ఇన్ని సినిమాలు ఎలా తీస్తారో, ఆయన రాజకీయ పార్టీ ఎలా పెట్టారంటే, రాజకీయ పార్టీ పెట్టడానికి తెలివేం అక్కర్లేదు అనుకోండి, అదొక అదృష్టమో అన్నీ కలిసి రావాలి రాజకీయ పార్టీ అనేదానికి. కానీ ఒక రాజకీయ పార్టీ పెట్టాడంటే ఎంతో కొంత తెలివైన వాడే కదా. ఆయన ఆ కథ చెప్పినప్పుడు ఏముందిరా ఈ కథలో, నువ్వు బంగారు పథకం కథే మళ్ళీ చెప్తున్నావు, కొండవీటి సింహం కథే మళ్ళీ చెప్తున్నావు. సరే కొండవీటి సింహం వాళ్ళు తెలియకపోవచ్చు నీకు తెలుగు, శివాజీ గణేశన్ గారి తంగ పథకం అనేది చాలా ఫేమస్ సినిమా కదా అది. పోనీ ఆ రకమైన తండ్రి కొడుకుల సంఘర్షణ, తండ్రి కొడుకుల మధ్య కాన్ఫ్లిక్ట్ అనేది ఎన్ని సినిమాల్లో వచ్చింది మనకు. సినిమా పుట్టినప్పటి నుంచి ఒక 100 సినిమాలు చూసి ఉంటాం మనం. ఇన్ని చూసినా ఇన్ని చేసినా మళ్ళీ అదే 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 తీస్తున్నారంటే ప్రేక్షకుల మీద మీకు గౌరవం అన్నా లేకుండాలి, మీ మీద మీకు అతి ఆత్మవిశ్వాసం అన్నా ఉండాలి. సరే మాకు ఎలాగో మా డబ్బు మీద మాకు గౌరవం లేదనుకోండి, మాకు శుక్రవారం వస్తే అడిక్షన్, ఎందుకంటే అదొక వ్యసనం. నేనేం చేసేది, ఇప్పుడు సాయంత్రం అయితే మందాయేవాడికి మందాయేదానికి పోయినట్టు, శుక్రవారం వస్తే సార్ పొద్దున్నే ఏదో కొత్త సినిమా వస్తే పోయి థియేటర్ పోయి చూడడం అనేది మాకు ఒక వ్యసనంగా మారింది. వ్యసనంగా మారిన తర్వాత నువ్వు వ్యసనం కోసం డబ్బులు ఖర్చు పెట్టుకుని బయటకు వచ్చి తిట్టడం అనే హక్కు మాకు కూడా లేదు, నిజానికి మాకు కూడా లేదు. నిన్ను ఎవరు బొమ్మన్నాడు, వాళ్ళు ఏమైనా అడిగారా, రండి బాబు మీరు రండి చూడండి చూసి ఆనందించండి అని వాళ్ళు ఏం చెప్పడం లేదు కదా. వాళ్ళు ఏదో ప్రకటనలు చేసుకుంటారు, ఏదో ఈవెంట్లు ప్రోగ్రాములు చేసుకుంటారు, అది వాళ్ళ వ్యాపార ధర్మం. నిన్ను ఎవరు బొమ్మన్నాడు పొద్దున్నే లేచి.